వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మోదీ పాలనను కొనసాగించేందుకు యువకులంతా కృతనిశ్చయంతో ఉన్నారు. షాబాదు మండలంలో బీజేపీలో చేరిన 100 మంది యువకులు. మిషన్ భగీరథ నీరు అందక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. నల్ల నీళ్లు రావడం లేదని అడిగితే కేసు నమోదు. ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం. ఆత్మీయ సమ్మేళనంలో PRTU గాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. సికింద్రాబాద్ లస్కర్ జిల్లా సాధన కోసం జిల్లా సాధన సమితి పాదయాత్ర. సికింద్రాబాద్ జిల్లా సాధించే వరకు నిరంతరం కృషి చేస్తాం. నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాదు మండలంలో కొమరబండ, కీసారం గ్రామాలకు చెందిన సుమారు 100 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చెల్లా ఇంద్రారెడ్డి, అంజిరెడ్డి, గంధం రమేష్, ఉమ్మెంతుల రమేష్ ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కండువలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ KS రత్నం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి, మండల అధ్యక్షులు కిరణ్, బూత్ అధ్యక్షులు భవదేశ్, సీనియర్ నాయకులు నారాయణ, రాజు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గంధం కుమార్, కటికం రవీందర్, అవంచ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ TRS నాయకుడు. కటికం రవీందర్, కుమార్ వెంకటేష్, పిట్టల చంద్ర. మనం ఒకరి కలవద్దని చూసేది, కానీ ఎవరికైనా ఇచ్చిర్రా అంటే ఏం లేదు. మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ఊరిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి వచ్చింది? దళిత మంది ఎంతమందికి వచ్చింది? 100 మంది 100 ఇళ్ళు మన దగ్గర దళితులు ఉంటే ఒక్కరికి లేదా ఇద్దరికి ఇచ్చింది. అది కూడా ఎవరికి? ఆ ఎమ్మెల్యే కొడిగం చేసినోనికి ఇచ్చారు, ఎమ్మెల్యే పని చేసినోనికి ఇచ్చారు. డైరెక్ట్ గా మీటింగ్ లో చెప్పింది మన ఎమ్మెల్యే కాలేయాలి, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అయినా కూడా మనం ఓటేస్తున్నాం. ఎప్పుడు వస్తుంది చైతన్యం? ఇప్పుడు వచ్చింది, కనిపిస్తుంది. ఇలా ప్రతి గ్రామం జరగాలి, ప్రతి ఊర్లో ఇట్లాంటి విప్లవం రావాలి. ఇట్లాంటి యువకులందరం ఒకటై మనం భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలంటే ఈ రోజు దేశంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నడుస్తుంటే ఈరోజు ఉగాది కనుక నేను ఇంట్లో పూజలు చేసి ఉందామనుకున్నా, అట్లే పట్టణంలో ఉందామనుకున్నా. కానీ ఇక్కడ కొమర్బండ గ్రామం, షాబాద్ మండల్, చేవెళ్ల నియోజకవర్గంలో పక్క గ్రామం, దగ్గర గ్రామం కేసారం కూడా వీళ్ళు యువకులందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ బీజేపీ లేకుండే కానీ ఇక్కడ 60% గ్రామమే మేము కలుస్తామని నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. పిలిస్తే మంచిగా అరేంజ్మెంట్స్ చేసి షామియానా వేసి మొత్తం గ్రామం వచ్చి కూర్చున్నది. వివరంగా 5గురం మాట్లాడినాము, వివరంగా విన్నారు. ఇవన్నీ మాకు తెలియదు కొన్ని విషయాలు. అది మోడీ గారు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఇక్కడ అందుతలేవు. బియ్యం అయితే అందుతున్నాయి కానీ వేరే పథకాలు, లోన్లు అవన్నీ అందుతలేవు. ఇప్పుడు వాళ్లకు నిజంగానే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం, ఇది బీజేపీలో జాయిన్ అవుతున్నామని
నల్లా నీళ్లు రావడం లేదని అడిగిన పాపానికి మిషన్ భగీరథ అధికారులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయించిన ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పటేల్ చెరువు తండాలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా గ్రామస్తులు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో గత 4 నెలలుగా నీటి తీవ్రత ఎక్కువైంది. దీంతో కలెక్టర్ కార్యాలయంలోని సంబంధిత అధికారులకు గ్రామస్తులు రవి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఎంక్వైరీ కోసం మిషన్ భగీరథ ఏఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి వచ్చి విచారించగా గ్రామస్తులు కొంతమంది నీళ్లు రావడం లేదని చెప్పారు. అధికారులతో వచ్చిన వాటర్మెన్ కావాలని గొడవపడి నీళ్లు అడిగిన పాపానికి రాజు అనే వ్యక్తిపై మంచాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు బాధితులు తెలిపారు. వాటర్ ట్యాంకర్ తోటి పోపించుకుంటారు అంటే మొత్తం నీళ్ళే పోపించుకుంటారు నీళ్ళు పోపించుకుంటారు వెనక బాత్రూమ్ కూడా అల్లడి పోపించుకుంటారు. వస్తాయి రోజు ఇంతవరకు బాగానే వచ్చేది. ఆ రోజు నిండేది మంచిగా. వాళ్ళు అటు వైరు మేము ఇటు వచ్చింది. ఏం చేయలేదు. ఆ కేసు వాడు పెట్టిండేమో మాకు తెలియదు. ఇవాళ నిన్న సాయంత్రం ఫోన్ చేసిండ డైస్ అయితే పొద్దుగాల పోయింది అంతే. మేడంతో మాట్లాడే ఆయనతో మాకు ముందే మాట్లాడా ఆయనతో మాట్లాడలే మేడంతో ఆ సార్తోనే మాట్లాడుతున్నా ఆయన. అయితే నువ్వు ఎవరుతో తీసుకొచ్చిన వాటరు ఆయన నెంబర్ చెప్పు, ఆయన పేరు చెప్పు, నేను మాట్లాడతా. మళ్ళీ రివర్స్ మాట్లాడాను. నీకెందుకు నువ్వు ఇస్తావా డబ్బులు అని ఈయన అన్నాడు. అంతే ఏమనలే ఆయన. నీళ్ళు అడిగిన నెల రాలే అని అడిగినందుకు మా మీద కేసు పెట్టిండు అంతే. వాటర్ వస్తలేవు సార్. ఎప్పటి నుంచి ఈ 2-3 నెలల నుంచి వస్తలేవు సార్. ఆ అబ్బాయిలోకి వెళ్ళి తీసుకొస్తున్నాం. బోర్కాడ కూడా రానిస్తలేదు, పొలాలు ఎండిపోతున్నాయని. ఇక ఆడికెళ్ళి 2 మీదలు ఎత్తుకొచ్చి ఎండ పోస్తున్నాం. ఇంట్లో కూడా లేవు. 4 బాటిలో 3 బాటిలో వస్తాయి నీళ్ళు దాగి వాటర్ అంతే. ఇంతవరకు బాగానే వచ్చేది కానీ ఈ 4 నెలల నుంచి ఇప్పుడు 2 నెలలకి పూర్తిగా బంద్ అయింది. మీకు దండ పెడతా సార్ నీళ్ళు ఇష్టపెట్టినాయన మాయ కానీ. ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా పరిష్కారం లభిస్తుందని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వడ్డేపల్లిలోని ఓ వేడుకలో మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పీఆర్టీయూ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తానని తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్నె చంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నమాల, ఉమ్మడి వరంగల్ విభజిత జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగీత శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వరయ్య చారి, రావుల్కార్ వెంకటేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మన వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా ఏర్పడ్డది. 5 జిల్లాల బోర్డు మీద జనగాం జిల్లా 2. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా ముఖ్యంగా మనం ఇక్కడ ఇష్టాగోష్ఠిలో మాట్లాడాల్సింది బడ్జెట్ ఇష్యూస్. మా కష్టాలు ఇప్పటికి కూడా తినడం లేదు. ప్రతి సందర్భంలో మేము విక్రోట్ అయినప్పటి నుండి ప్రతి సందర్భంలో మా హక్కుల కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మమ్మల్ని పెద్దన్నగా పాత్ర వహించి మా కష్ట నష్టాల్లో బాధ్యత వహించి మా పోరాటంలో భాగస్వామ్యం వహించి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరి తరఫున
మీకు మరొకసారి నమస్కారాలు పాదాలుగా. మేము ఎంత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంత కష్టపడి పోరాడామో ప్రతి సమస్య కూడా ఆశాదీపంగా కనబడతా ఉన్నాడు. స్పౌస్ సమస్య అయితేంది, పెట్టు సమస్య అయితేంది, అదేవిధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్య అయితేంది, ట్రాన్స్ఫర్స్ అయితేంది, ప్రమోషన్స్ అయితేంది, గత ప్రభుత్వం విస్మరించినటువంటి ఏ సమస్య అయినా అన్నదాన ప్రత్యేకమైన పరిష్కారం అవుతుందని అందరము కళ్ళలో వదిలేసుకొని పొట్టకేది చూసినట్టు ఎదురు చూస్తామో దాని సందేహం లేదు. కానీ ఒక్కొక్కరు ఆవేదన వింటా ఉంటే చాలా గుండె తలుపుపోయే ఆవేదన ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం ఇది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఇష్టాగోష్ఠిగా ఉపాధ్యాయులతోనే చర్చించి ప్రభుత్వం వీటిపై తీసుకుంటున్న నిర్ణయాలను కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా తీవ్రంగా బాధింపబడుతున్నటువంటి 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరపాలని ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజుల లోపలనే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి బాధిత ఉపాధ్యాయులందరి నుంచి కూడా ఉద్యోగులందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ఇలా యోచిస్తూ ఉంది. 2003 డిఎస్సి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలను అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చాలా రోజులుగా పదోన్నతులు లేక భాషా పండితులు కానీ పీటీలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా రేపు ఈ స్పౌస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి ఒక చోట భర్త ఒక చోట 100 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ 16 సికింద్రాబాద్ లస్కర్ జిల్లా సాధన కోసం పాదయాత్ర చేసిన లస్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ సికింద్రాబాద్ లస్కర్ ప్రత్యేక జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరము ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ పాదయాత్రగా అమీర్పేట చేరుకొని బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ శేషు కుమారి వారికి స్వాగతం పలికారు. గుర్రం పవన్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్ జిల్లా సాధించే వరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. లస్కర్ జిల్లా సాధిద్దాం. నమస్కారం అధ్యక్ష. తీసుకొని ముందరికి అక్షతనమ్య సహ కుటుంబానాం యశోభద్రవస్య వెంకటముఖ్య ఐశ్వర్యాభివృద్ధి కామోక్షాన్ చతుర్విధ తారదాని ప్రదక్షిణం వదే పాప ప్రదక్షిణ నమస్కరణ ఆచమనీయం సమర్పయామి తస్మై బ్రహ్మణ ఆరిషేయ ఉత్తరేషు బ్రాహ్మణే వసంతే బ్రాహ్మణే దేశా ఏవ దేవతా నమోహర్భవతి సర్వస్యాప్తి లస్కర్ జిల్లా సాధిద్దాం 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 లస్కర్ జిల్లా సాధిద్దాం లస్కర్ జిల్లా సాధిద్దాం లస్కర్ జిల్లా సాధిద్దాం లస్కర్ జిల్లా సాధిద్దాం. తల్లి మాతాకి
సికింద్రాబాద్ జిల్లా సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం నుంచి బల్కంపేట అమ్మవారి దేవాలయం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మా కమిటీ సభ్యులందరూ కూడా ఉదయం 6:30 గంటలకే మహంకాళి దేవాలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించుకొని అక్కడి నుంచి బల్కంపేట అమ్మవారి దేవాలయం వరకు మేము పాదయాత్రగా రావడం జరిగింది. ఆ యొక్క నగరంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు కానీ బల్కంపేట అమ్మవారు కానీ బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ క్రోధినామ ఉగాది పురస్కారాల ప్రదానం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1000 మంది బాల కళాకారులు అవార్డులు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా విక్కీ మాస్టర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ వచ్చేంత వరకు నా కార్యక్రమాలు ఆగవని అన్నారు. నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కేటీఆర్ సూచనల మేరకే బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా దాదాపు 10,000 కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభ ఉన్న కళాకారులకు అవార్డులు సర్టిఫికెట్లు ఇవ్వడం చాలా సంతోషమన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విక్కీ మాస్టర్ చేయాలని కోరుకున్నారు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి మాజీ ముఖ్యమంత్రి మాస్టర్ గారు రెడీ పాప ఇక్కడ చూడాలి రెడీ కింది పెట్టాను భగవాన్ కనబడతలేదు కింది పెట్టు రెడీ ఫోక్స్ అకాడమీ అవార్డ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనలు ఆదేశాల మేరకు విక్కీ మాస్టర్ గారు దాదాపు ఒక 10,000 ప్రోగ్రాంలు నిర్వహించారు బంగారు తెలంగాణ పైన. ఈ రోజు త్యాగరాజ గాన సభలో 11వ అవార్డు పురస్కారాలు నిర్వహించడమే కాకుండా చాలా మంది నృత్య కళాకారులని ఎన్నో వేల మందిని తీర్చిదిద్దిండ్రు. చాలా మంది ఈరోజు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నారంటే దానికి విక్కీ మాస్టర్ గారి ప్రోద్బలం ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ జనరేషన్ లో బ్రేక్ డ్యాన్స్లు ఎన్నో వివిధ రకాల డ్యాన్స్ల నృత్య రూపాలు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ భారతదేశంలో ఈ భరతనాట్యం, కూచిపూడి, ఈ లలిత కళలు ఇవన్నీ బతుకున్నాయని నిరూపించడమే కాకుండా విద్యార్థులని, శిక్షకులని ఒక ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలలో ఆలోచన శక్తి పెంపొందించడం, గురువుకి ఎంత ఉన్నా తల్లిదండ్రులకు ఎంత ఉన్నా కూడా పిల్లలలో ఆలోచన శక్తి పెంపొందించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. దానికి అనుగుణంగా వాళ్ళతో ఈ రోజు 10 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 9 గంటల వరకు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండుగ ఉన్నా కూడా ఇళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి ఇంతటా ఈ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 2016లో స్టార్ట్ చేశాను. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ బంగారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 148వ కార్యక్రమం నాన్ స్టాప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఆయన ఒక లక్ష్యం బంగారు తెలంగాణని ఎలాగైనా సాధించాలని, యావత్ తెలంగాణ బిడ్డలు సంతోషంగా ఉండాలని మా లక్ష్యం. ఇది ఒక కళాకారుడిగా, ఒక నాట్య గురువుగా, ఒక మాస్టర్గా అందరినీ ఎంతో లక్షల మందిని విద్యార్థులని ముందుకు తీసుకెళ్తూ అందరికీ వేదికనిస్తూ చంద్రశేఖర్ గారి పేరు కోసం, బంగారు తెలంగాణ సాధించడం కోసం ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. మాట తప్పం, మడమ తిప్పం, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ఇలాంటి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం ఇంకా ముందుకెళ్ళి ఇంకా పెద్ద కార్యక్రమం వెళ్తాం. మొత్తం హైదరాబాద్ సిటీ నంబర్ 1 సిటీలో బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఎక్కడ చూసినా మా పోస్టర్లు కనబడతాయి. ఇప్పటి నుంచి మా కళల పోస్టర్లు కనబడతాయి, మా కళాకారుల పోస్టర్లు కనబడతాయి. మా తెలంగాణలో యావత్తు తెలంగాణ బిడ్డలు ఎంత కష్టపడి ఎంత సాధించారో, తెలంగాణ ఎలా ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్విప్ కార్యక్రమంలో భాగంగా షేర్లింగంపల్లి జోన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి హైటెక్స్ రోడ్డు మెటల్ చార్మినార్ వరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో నిర్వహించిన 2K రన్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా 2K రన్లో భాగస్వాములై విజయవంతం చేశారు. 2K రన్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్, ప్రశాంతవంతమైన దేశం ఓటు వేయాలి అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ పరుగులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిభా సింగ్, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్, ఏసీపీ డిప్యూటీ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. भक्ति भारत शक्ति भारत रौनके महारा गुलिस्तान भारत हर जन का कल्याण भारत. The citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language, or any inducement. Thank you. ఇట్లాంటి చేయకూడదు. నేరం ప్రతి ఒక్కరూ మొత్తం స్టేట్లో మొత్తం కంట్రీలో ఒకే ప్లేస్లో ఓటర్ ఉండాలి. నార్దర్న్ ఇండియా నుంచి లేకపోతే వేరే చోట నుంచి మన వాళ్ళు కొంతమంది వెళ్ళి బెంగళూరులో పనిచేస్తారు, కొంతమంది వెళ్ళి పూణేలో పనిచేస్తారు, ఢిల్లీలో పనిచేస్తారు, వేరే చోట్ల పనిచేస్తారు. ఎక్కడ ఉంటున్నామో అక్కడే మనం we are making a mistake, so that you people are not coming front and you are voting. So if I ask some questions, say how many of you have vote first of all, so how many of you will raise hand? So he is not having vote. Anybody not having vote? Amma meeku vote leda? బనగానపల్లె మండలము నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి రాయబారాది బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గణపతి పుణ్యావచన అంకురార్పణ పూజలు నిర్వహించారు. సాయంత్రము గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో ప్రదర్శనగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. రైతులు తమ ఎడ్ల బండిపై అమ్మవారి నైవేద్యం పెట్టుకొని ఆలయం చుట్టూ పన్నీరు బండ్లు తిప్పి ప్రాకార రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
హైదరాబాద్లో సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్రనగర్ టీం సనత్ నగర్ బస్టాండ్లో నాగరాజ్ అనే యువకునితో పాటు అతని 4 స్నేహితులను పట్టుకుని 4 గ్రాముల MDMA డ్రగ్, 5 గ్రాముల గంజాయి, OCB రేఫర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 4న నాగరాజు స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా 4 స్నేహితులతో గోవాకు వెళ్లి 4 గ్రాముల MDMA డ్రగ్తో పాటు గోవా నుండి బస్సులో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. తొలి పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ జాతీయ మాస్టర్స్ గేమ్స్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో ఈ క్రీడల పోస్టర్ను రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ ఆవిష్కరించారు. వచ్చే నెల మే 22 నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలను ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలలో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, పికెల్ బాల్, టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 22nd to 24 at Hyderabad, the beautiful city of Hyderabad. They have selected our city to organize this national level sports in Hyderabad. That is very happy news for us. And also, first time they are conducting the floodlights. Nobody has conducted till today. Why? Because it is a hot summer, and also it will be very pleasure to enjoy the athletes and to take part in the events. स्टेट कर दो, स्टेट कर दो. नहीं स्टेट स्टेट कर दो. स्टेट. Okay. 1 second. Look here. చరిత్ర క్రియేట్ అవుతా ఉంది. ఏంటంటే మన మాస్టర్స్లో ఎవరు ఈటి వరకు మన మాస్టర్స్ గేమ్స్ చరిత్రలో ఎవరు ఈటి వరకు ఫ్లడ్ లైట్ల ఆయోజన చేయలేదు. ఈ ఒక నేషనల్ గేమ్స్ మన ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ అయితే పొద్దున్నే అథ్లెటిక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6 to 10, ఈవినింగ్ 5 to 10. ప్రతిరోజు 3 రోజులు ఉంటుంది ఇది అథ్లెటిక్స్. పొద్దున్నే 6 గంటల నుంచి 10 గంటల వరకు, తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. అండ్ ఫర్ athletics and tennis are conducting under floodlights. Remaining ఇండోర్ స్టేడియంలో మన ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ఉంటుంది. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, తర్వాత బ్యాడ్మింటన్ కండక్ట్ చేస్తున్నాము. యూసుఫ్ కూడా కేవీపీఆర్ యూసుఫ్ కూడా స్టేడియంలో మేము బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ కండక్ట్ చేస్తున్నాము. మన జీవి కురుమూర్తి స్విమ్మింగ్ పూల్లో, ఇంటర్నేషనల్ మాదిరి స్విమ్మింగ్ పూల్లో మేము స్విమ్మింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. స్విమ్మింగ్ కాంపిటీషన్కి బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉంది. According to our expert, Mr. Clement, you will get 1,000 entries. For your kind information, you have already got almost 500 plus entries for swimming. So, ఇది తర్వాత ఈ ఓపెనింగ్ సెరమనీ మన ఉద్ఘాటన సమారంభం 22 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల. కృష్ణా జిల్లా ఘంటసాల మండలము శ్రీకాకుళం నుండి అవనిగడ్డ వరకు సుమారు 30 కిలోమీటర్లు జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో సంకల్ప బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళేశ్వర స్వామి సన్నిధిలో మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థి వి బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాదులు పూజలు నిర్వహించారు. వేలాది మందితో మోటార్ బైక్ ర్యాలీ భారీగా జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సందడి చేశారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో సైబరాబాద్ ఎస్వటి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ రహస్య సమాచారం మేరకు ఎస్వటి మేడ్చల్ ఇన్స్పెక్టర్ మరియు టీం దుండిగల్ పిఎస్ పరిధిలోని బౌరంపేట వద్ద 3 వ్యక్తులను పట్టుకొని 1.35 కేజీల గంజాయిని ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 38,75,000 ఉంటుందని తెలియజేశారు. నిందితులు ఒరిస్సాకు చెందిన రంజన్ దాస్, కేశవ్ కౌర్, కె గంగా, మరో వ్యక్తి రావణ్ పరారీలో ఉన్నారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి కమిటీ కుర్రోళ్ళు అనే టైటిల్ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్ళు అని అన్నారు. చిత్ర దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ కొత్త వాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉందన్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ పని విజయలక్ష్మి మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని అన్నారు. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ని పరిచయం చేస్తున్నామని తెలియజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోదీ పాలనను కొనసాగించేందుకు యువకులంతా కృతనిశ్చయంతో ఉన్నారు. షాబాదు మండలంలో బీజేపీలో చేరిన 100 మంది యువకులు. మిషన్ భగీరథ నీరు అందక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. నల్ల నీళ్లు రావడం లేదని అడిగితే కేసు నమోదు. ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం. ఆత్మీయ సమ్మేళనంలో పిఆర్టీయు గాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. సికింద్రాబాద్ లస్కర్ జిల్లా సాధన కోసం జిల్లా సాధన సమితి పాదయాత్ర. సికింద్రాబాద్ జిల్లా సాధించే వరకు నిరంతరం కృషి చేస్తాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.